ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు జన్మ పోరాటం యూట్యూబ్ ఛానల్. మీకోసం ఎంతో కష్టపడి ప్రతిరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుంటాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది బీసీ బాలబాలికల పాఠశాలలో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ఇంగ్లీష్ మీడియం కొరకు సిలబస్ అనేది స్టేట్ సిలబస్ ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థుల నుండి అయితే దరఖాస్తులు కోరడం జరుగుతుంది. పరీక్ష తేదీ నాడు ఉదయం 10 గంటలకైతే పరీక్ష స్టార్ట్ అవుతుంది. 12 గంటలకైతే పరీక్ష ముగుస్తుంది. వచ్చినటువంటి దరఖాస్తులని అనుసరించి బీసీ హాస్టల్లో పరీక్ష అనేది నిర్వహించబడుతుంది. మరి పరీక్ష కొరకు ఎలాంటి అర్హత ఉండాలి, మనం పరీక్ష రాయడానికి ఎలాంటి అర్హత ఉండాలంటే బీసీ, ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు అయితే 11 సంవత్సరాలకు మించి ఉండొద్దు. 1/9/2014 నుండి 31/8/2016 మధ్య అయితే జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే 12 సంవత్సరాలకు మించి ఉండొద్దు. వీరు 1/9/2013 నుండి 31/8/2016 మధ్యనైతే జన్మించి ఉండాలి. మరి ఆదాయం విషయానికి వస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ₹1,00,000 అనేది సంవత్సర ఆదాయం మించి ఉండొద్దు. పాత జిల్లాల ప్రకారమే గురుకుల పాఠశాలలో ప్రవేశానికైతే ప్రవేశం కల్పిస్తారు. ఏదైనా గత 2 సంవత్సరాల నుండి గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వ పాఠశాలలో నిరంతరంగా చదువుతూ ఉండాలి. 2023-24 విద్యా సంవత్సరం, 2024-25 విద్యా సంవత్సరంలో చదువుతూ ఉండాలి. మరి పాఠశాలలో ప్రవేశం అనేది ఎట్లుంటుందంటే విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లానైతే ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది. పట్టికలో ఉన్నటువంటి జిల్లాల సీట్ల కేటాయింపు అనేది పొందుపరచడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి నేమ్ ఆఫ్ ది స్కూల్, ఎక్కడ స్కూల్ ఉంది, మరి అది బాయ్స్ దా గర్ల్స్ దా, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఆ యొక్క స్కూళ్ళలో ఉన్నటువంటి సీట్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఇదంతా కూడా మీరు ఒకసారి వివరంగా చూడొచ్చు. మన ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వచ్చి అక్కడ నుండి మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ప్రవేశ పరీక్షకు సంబంధించి ఎట్లుంటుందంటే తెలుగు సబ్జెక్టు, ఇంగ్లీష్ సబ్జెక్టు, నెక్స్ట్ లెక్కలు, పరిసరాల విజ్ఞానము, సైన్స్ మరియు సాంఘిక శాస్త్రంలో 4వ తరగతి స్థాయిలోనే పరీక్ష అనేది ఉంటుంది. ఇది 2 గంటల టైం అనేది ఉంటుంది. 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. తెలుగులో 15 మార్కులకు, ఇంగ్లీష్ 25 మార్కులకు, లెక్కలు 30 మార్కులకు, పరిసరాల విజ్ఞానం 30 మార్కులకు, మొత్తం కూడా 100 మార్కులు ఉంటుంది. జవాబు అనేది ఈ ఓఎంఆర్ షీట్ లో గుర్తించాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రానికి విషయానికి వస్తే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి సొంత జిల్లాలోనే పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష కేంద్రము వివరాలు హాల్ టికెట్ లో ఇవ్వబడుతుంది. పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సంఖ్య ఒకవేళ తక్కువైనప్పుడు ఆ విద్యార్థులను దగ్గరలోని ఇతర పరీక్ష కేంద్రాలకు కూడా కేటాయించవచ్చు. అది కూడా గమనించుకోండి. పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానం ఎట్లుంటుందంటే ఎవరైతే అర్హత సాధించినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళ ప్రతిభ ఆధారంగా మరియు రిజర్వేషన్ ప్రత్యేక కేటగిరీని దృష్టిలో పెట్టుకొని వారు అభ్యర్థన కోరినటువంటి పాఠశాలల ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక అనేది చేయబడుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రిజర్వేషన్ పట్టిక ఇది బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఫిషర్మెన్ స్కూల్స్. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మీరు గమనించవచ్చు. ఏదైనా సరే ఒక రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థులు లేనట్లయితే అట్టి ఏదైనా రిజర్వేషన్ ఖాళీలను బీసీ కేటగిరీ విద్యార్థులకైతే కేటాయిస్తారు. ఎంపిక అనేది సమానమైన ర్యాంక్ ఉంటుంది. ఒకరికంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ ప్రకారంగా ఎంపిక చేస్తారు. ఒకవేళ అలా కూడా కాని పక్షంలో సమానమైనటువంటి ర్యాంక్ వస్తే లెక్కల్లో పొందినటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకుంటారు. అప్పుడు కూడా వీలు పడకపోతే పరిసరాల విజ్ఞానంలో వచ్చినటువంటి మార్కులను దృష్టిలో తీసుకొని వారికి సీట్లను అనేది కేటాయించడం జరుగుతుంది. రిజర్వేషన్ అనేది 4% రిజర్వేషన్లు అయితే వికలాంగులకు కేటాయిస్తారు. జిల్లాల వారీగా పాఠశాల వివరాలు, ఆ పాఠశాల ప్రవేశానికి అర్హత గల జిల్లాలు అనేది పట్టిక 1లో ఉంటుంది. ప్రవేశానికి ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులు వారికి కాల్ లెటర్స్ కానీ ఫోన్ ద్వారా కానీ సమాచారం ఇవ్వబడుతుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా మొదటి లిస్టును మరియు 2వ లిస్టును, 3వ లిస్టును ఖాళీని బట్టి ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఎట్లుంటుందంటే ఎవరైనా సరే మీరు దరఖాస్తు చేసినప్పుడు ఏపీ ఆన్లైన్ కి ₹100 పేమెంట్ చేస్తే మీకు ఒక జనరల్ నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ వచ్చినంత మాత్రాన మీరు అప్లై చేసినట్టు కాదు. కేవలం మీరు దరఖాస్తుకు సంబంధించి ₹100 చెల్లించినట్టు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ జనరల్ నెంబర్ ఆధారంగా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ లేదా కంప్యూటర్స్ నుండి వెబ్సైట్ లో ఇక్కడ సంబంధించిన వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి ఎప్పటి వరకు తేదీ ఉందంటే చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 15 నుండి స్టార్ట్ అవుతుంది, మార్చి 15కి ఎండ్ అవుతుంది. గమనించండి. ఆన్లైన్ దరఖాస్తును పంపిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వబడుతుంది. నింపిన దరఖాస్తు నమూనా కాపీని కూడా ప్రింట్ మీరు తీసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరైతే ఈ యొక్క వీలైనటువంటి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అందించండి. ఎంతో మంది విద్యార్థులకు వారు చదువుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. రేపు రాబోయేటువంటి జనరేషన్ కి వాళ్ళు మార్గదర్శులుగా పెద్ద పెద్ద ఆఫీసర్లుగా కావాలి. ఈ సమాజానికి ఎంతో సేవ చేయాలి. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వీలైనంత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ లో పెట్టుకోండి, ఎందుకంటే మన ఛానల్లో వీడియో పెట్టగానే మీ ముందుకు రావాలి కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.